గైస్, వెల్కమ్ టు లర్న్ జావా తెలుగు ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. సో డేటా టైప్స్ ఇన్ జావా అంటే దిస్ స్పెసిఫైస్ డిఫరెంట్ సైజ్ అండ్ వాల్యూస్ దట్ వేరియబుల్స్ కెన్ హోల్డ్. అసలు ఎలాంటి వాల్యూని ఈ వేరియబుల్ హోల్డ్ చేస్తుందో చెప్పేదే డేటా టైప్స్ అంటారు. సింపుల్గా మనం దీన్ని ఇంకా అర్థం చేసుకోవాలంటే స్పెసిఫైస్ విచ్ టైప్ ఆఫ్ డేటా వేరియబుల్ కెన్ హోల్డ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం వేరియబుల్ అనేది ఒక నంబర్ డేటాని స్టోర్ చేసుకుంటుంది, హోల్డ్ చేసుకుంటుంది. మనం చెప్పుకున్నాం కదా, వేరియబుల్ అంటే వాల్యూని హోల్డ్ చేసే ఒక కంటైనర్ లాగా. సో ఇక్కడ నంబర్ టైప్ ఆఫ్ వాల్యూని హోల్డ్ చేస్తుంది. సో ఈ నంబర్ని నేను ఇంట్ అని చెప్తున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఏజ్ అనే వేరియబుల్లో నంబర్ని స్టోర్ చేస్తుంది. బేసిక్గా మనం ఏజ్ అంటే నంబర్లో చెప్తాము, లైక్ తన ఏజ్ 30, తన ఏజ్ 40 అని చెప్పేసి. సో అలాగా ఏజ్ అనేది నంబర్లో ఉంది కనుక సో ఈ నంబర్ అనేది ఈ వేరియబుల్లో హోల్డ్ చేస్తుంది అని చెప్పి ముందుగానే జావా కంపైలర్కి జేడీకేకి చెప్తుంది మన ఈ డేటా టైప్. సో ఓన్లీ ఇంటేనా అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంట్, స్ట్రింగ్, ఫ్లోట్, బులిన్ అని ఇంకా ఇలాగా చాలా ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. అసలు ఈ డేటా టైప్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? మనం డేటా టైప్ లేకుండా రాయొచ్చా అంటే డేటా టైప్ లేకుండా జావాలో మనము వాల్యూని స్టోర్ చేయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. సో అసలు ఎందుకు ఈ డేటా టైప్ అనేది ఇంత ఇంపార్టెంట్ అంటే మెమరీలో ఎఫిషియన్సీ కోసం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంట్ అని ఉంది చూడండి. సో దానికి మెమరీ ఎఫిషియన్సీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక మెమరీలో ఏజ్ అనే వేరియబుల్ అంటే ఏజెస్, రైట్? ఈ మెమరీని మనం ఏజ్తో పిలుస్తాము. ఈ రిఫరెన్స్ని మనం ఏజ్తో పిలుస్తాం. సో దీంట్లో 20 అనే వాల్యూని స్టోర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ 20 అనే వాల్యూ నేను ఇక్కడ ఇంట్ అని ఇవ్వకపోతే దీంట్లో ఎన్ని బైట్స్, ఎంత స్టోరేజ్ మనం ఈ ఏజ్ అనే వేరియబుల్కి ఇవ్వాలి అని చెప్పేసి మెమరీకి తెలీదు. సో అది తెలియడం కోసం మనం మెయిన్గా ఇక్కడ డేటా టైప్ని స్పెసిఫై చేస్తాం. సో డేటా టైప్ని స్పెసిఫై చేస్తే ఈ వేరియబుల్కి ఎంత మెమరీ అనేది అలొకేట్ చేయాలి అని చెప్పేసి మన కంపైలర్కి తెలుస్తుంది. నెక్స్ట్, పర్ఫార్మ్స్ కరెక్ట్ ఆపరేషన్స్. అండ్ డేటా టైప్ని మనము ఇంట్రడ్యూస్ చేయడం, లైక్ మనము ముందుగా మెన్షన్ చేయడం వల్ల ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఇంట్ ఏ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను కానీ అవుట్పుట్గా ప్రింట్ చేయాలనుకుంటే a+b అని ప్రింట్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ 15 అని రావాలి. అదే నేను ఏలో ఏ అని బిలో బి అని చెప్పేసి ఇచ్చి అవుట్పుట్ a+b అని ఇస్తే ఇప్పుడు a+b అంటే సి నాకు రిజల్ట్ కింద రాకూడదు, రైట్? సో ఈ మిస్టేక్స్ అనేవి ఉండడం కోసం కరెక్ట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఇక్కడ మనం డేటా టైప్స్ని స్పెసిఫై చేస్తాం. అండ్ అది కూడా కాకుండా ఎర్రర్స్ని రిడ్యూస్ చేస్తుంది. లైక్ ఇక్కడ మనం చూసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సేమ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆల్ఫాబెట్స్ని యాడ్ చేయకూడదు, రైట్? ఆల్ఫాబెట్స్ని యాడ్ చేస్తే నాకు సి అనేది అవుట్పుట్గా రాదు ఆబ్వియస్లీ. అలా వచ్చింది అంటే అది రాంగ్ అవుతుంది. సో ఈ ఎర్రర్స్ని రిడ్యూస్ చేయడానికి మనం డేటా టైప్స్ని యూజ్ చేసుకుంటాం. సో డేటా టైప్స్ అనేవి 2 మెయిన్ ఆస్పెక్ట్స్గా ఇవి కేటగరైజ్ అయినాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ది ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ సెకండ్ది రిఫరెన్స్ డేటా టైప్స్. సో ప్రిమిటివ్ డేటా టైప్లో మనకి ఇంట్, షార్ట్, బైట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూల్ అంటాము. యాక్చువల్లీ ఇది బూలియన్ని మనం బూల్ అని కూడా పిలుస్తాము. అండ్ రిఫరెన్స్ వచ్చేసరికి మనకి యారేస్, క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అని ఉంటాయి. సో ఈరోజు మన వీడియోలో మనం ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటో డీప్గా తెలుసుకుందాం రండి. సో ప్రిమిటివ్ డేటా టైప్ అంటే దిస్ ఈజ్ బిల్ట్ ఇన్ డేటా టైప్. అంటే ఇది ఆల్రెడీ మనం జావా అనేది ప్రీ డిఫైన్డ్గా ఉన్న డేటా టైప్స్ అన్నమాట. మనమేమి యూజర్ డిఫైన్డ్ కాదు, ఆల్రెడీ జావాలో ముందుగానే డిఫైన్ చేసిన డేటా టైప్స్. సో ఇవి కీవర్డ్స్ అని కూడా మనము మెన్షన్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే డైరెక్ట్గా వాల్యూస్ని
స్టోర్ చేసుకుంటుంది. సో దాంట్లో ఫస్ట్ మనం వచ్చేసరికి ఇంట్ చూద్దాం. ఇంట్ ఏంటంటే స్టోర్స్ హోల్ నెంబర్స్ని స్టోర్ చేస్తుంది. మనకు తెలుసు కదండి, హోల్ నెంబర్స్ ఫ్రమ్ 0 to infinity. సో అవంతా హోల్ నెంబర్. సో ఇప్పుడు అండ్ దీంట్లో ఏంటంటే 32 బిట్స్ సైన్డ్ ఇంటీజర్, లైక్ మైనస్. సైన్డ్ ఇంటీజర్ అంటే ఇప్పుడు ప్లస్ మైనస్ మధ్యలో 0 ఉందనుకోండి, ఈ సైన్స్ ఉంటాయి చూడండి, ఈ సైన్స్ని స్పెసిఫై చేస్తున్నాం కనుక మనం సైన్డ్ ఇంటీజర్ అని అంటాము. మనం ఆ సైన్స్ని కూడా ఒక్కొక్కసారి మెన్షన్ చేయని అవసరం లేదు, బట్ ఇన్ కేసు మనం నెగిటివ్ వైపుకి వచ్చినప్పుడు మనం మైనస్ని మెన్షన్ చేస్తాం కనుక, సో వీఆర్ స్పెసిఫైయింగ్ దట్ ఇట్ ఈస్ ఎ సైన్డ్ ఇంటీజర్. అయితే 32 బిట్స్, ఇంట్కి 32 బిట్స్ వస్తుందండి. అయితే 1 బైట్ అయితే విచ్ ఈజ్ నథింగ్ బట్ 32 బిట్స్ అంటే బైట్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఇది 4 బైట్స్ కింద చెప్పుకోవచ్చు. లైక్ 32 బిట్స్, ఓకే సారీ, 32 బిట్స్ అనేది 4 బైట్స్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 బిట్ లైక్ 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అండి. సో మనకి 32 బిట్స్ అంటే ఇంటీజర్ వాల్యూ వచ్చేసరికి 4 బైట్స్ ఆఫ్ మెమొరీని స్టోర్ చేసుకుంటుంది. మనము ఎగ్జాంపుల్గా చూస్తే ఇప్పుడు మెమొరీ తీసుకున్నప్పుడు 1 2 3 4 ఇలా 4 బైట్స్ ఆఫ్ మెమొరీని ఈ ఇంటీజర్ అనే వాల్యూకి స్టోర్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ మనం దీన్ని ఎలా రాస్తామంటే, మనం ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసుకున్నాం చూడండి, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ ఆ 20 అనే నెంబర్ని ఒక చోట అది స్టోర్ చేస్తుంది. మనం ఇంత వాల్యూని గుర్తుపెట్టుకోవాలంటే మనం గుర్తుపెట్టుకోలేము. సో దీన్ని షార్ట్ ఫామ్లో మనం ఎలా చేయొచ్చు అంటే 2n ఫార్మెట్. సో మీకు ఇక్కడ రాస్తున్నానండి, 2n ఫార్మెట్లో దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. విచ్ ఇస్ నథింగ్ బట్ n అంటే 4 బిట్స్ రైట్, 4 బైట్స్ రైట్. 4 బైట్స్ అంటే 2^4. సో 2^4 అంటే మనకి వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ షార్ట్ అనేది కూడా హోల్ నెంబర్స్ని స్టోర్ చేస్తుంది. అండ్ ఇది 16 బిట్ సైన్డ్ ఇంటీజర్. 16 బిట్ అంటే మీకు ఇందాక చెప్పాను కదండి, ఒక్క బైట్ వచ్చేసరికి 8 బిట్స్. సో ఇది షార్ట్ వచ్చేసరికి 2 బైట్స్, అంటే ఇంటీజర్ కంటే తక్కువ షార్ట్ అని. సో ఇది వచ్చేసరికి ఓన్లీ 2 బైట్స్ ఆఫ్ మెమొరీని స్టోర్ చేస్తుంది. సో 2 బైట్స్ ఆఫ్ మెమొరీ అంటే ఇక్కడ చూడండి, -32,768 to 32,767. ఎందుకు ఇక్కడ 768 అండ్ ఇక్కడ 767 అంటే మధ్య మనకి 0 అనే వాల్యూ ఉంటుంది. సో ఈ 0ని కౌంట్ చేస్తున్నాం కనుక మనకి ఒక వాల్యూ అనేది పాజిటివ్ సైడ్ వెళ్తున్నప్పుడు డిక్రీజ్ అవుతుంది. సో ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్లో మనం షార్ట్ని స్టోర్ చేయొచ్చు. సో ఈ షార్ట్ని మనం రియల్ వరల్డ్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, లైక్ శాలరీస్ కానీ, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, వాటిని స్టోర్ చేసుకునేటప్పుడు సింపుల్గా మనం షార్ట్ని యూజ్ చేస్తాం. లైక్ చిన్న వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం షార్ట్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బైట్. ఈ బైట్ కూడా హోల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాం, బట్ అది కూడా వెరీ స్మాల్ హోల్ నెంబర్స్, చాలా స్మాల్ హోల్ నెంబర్స్, విచ్ ఇస్ నథింగ్ బట్ -128 to 127 వరకు సైన్డ్. ఇది కూడా సైన్డ్ అండి, సైన్డ్ వాల్యూస్ని మాత్రమే ఇది స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇది 8 బిట్స్ ఈజ్ నథింగ్ బట్ 1 బైట్, అంటే ఓన్లీ 1 బైట్ ఆఫ్ మెమరీని మాత్రమే ఈ బైట్ అనేది అలొకేట్ చేసుకుంటుంది. సో ఈ 1 బైట్ ఆఫ్ మెమరీలో ఏమేమి స్టోర్ చేయవచ్చు అంటే, -128 నుండి 127 వాల్యూస్ లోపు ఉన్న ఏ వాల్యూనైనా సరే ఇది స్టోర్ చేసుకుంటుంది. 127 ప్లస్ 127 కంటే ఎక్కువ వాల్యూ మీరు బైట్లో వచ్చినా అది మీకు ఎర్రర్ని త్రో చేస్తుందండి. సో దీనికి మనం ఎలా రాసుకోవచ్చు అంటే, బైట్ ఏజ్ ఈక్వల్ టు 25. నేను ఇందాక మీకు ఇంట్లో ఇచ్చాను కదండి, సో ఇక్కడ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను. సో అక్కడ ఏజ్ అనేది చాలా చిన్న నెంబర్ రైట్, మనం 100s లోపే ఉంటాము కనుక
మన ఏజ్ అనేది. సో, మనం ఇంట్‌తో కాకుండా బయటతో కూడా దాన్ని మనం మూవ్ ఆన్ అవ్వచ్చు. బట్ మెయిన్‌లీ మనం ఇంట్ అనేది యూజ్ చేస్తున్నాం ప్రతిదానికి. సో, నేను స్పెసిఫిక్‌గా ఇంట్ అనేది ఇచ్చాను. సో, నెక్స్ట్ లాంగ్. ఇది కూడా మనకి హోల్ నంబర్స్‌ని స్టోర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. బట్ అది చాలా హోల్ నంబర్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంట్ అనేది లైక్ ఇండియా పాపులేషన్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇంట్‌ని యూజ్ చేస్తామనుకోండి. మరి లాంగ్ అంటే వరల్డ్ పాపులేషన్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి, వరల్డ్‌లో ఉన్న అన్ని బ్యాంక్స్ యొక్క అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికి, అలాగా వెరీ లార్జ్ హోల్ నంబర్స్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం లాంగ్‌ని యూజ్ చేస్తాం. ఈ లాంగ్ వచ్చేసరికి 64 బిట్ ఇంటీజర్‌ని స్టోర్ చేస్తుంది. విచ్ ఈజ్ నథింగ్ బట్ 8 బైట్స్. 8 బైట్స్ ఆఫ్ మెమరీని మనకి స్టోర్ చేసుకుంటుంది. అలా సంథింగ్ 8 బైట్స్. ఓకే. అండ్ లాంగ్ వచ్చేసరికి మనం లాంగ్‌తోనే స్పెసిఫై చేస్తాం. లాంగ్ డేటా టైప్ అనేది లాంగ్‌తో స్పెసిఫై చేస్తాం. సో, ఇక్కడ చెప్పాను కదండీ! వరల్డ్‌లోని చాలా వరల్డ్‌లో అన్ని పాపులేషన్స్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ లాంగ్‌ని యూజ్ చేస్తాం. సో, నేను పాపులేషన్ అనేది తీసుకున్నాను ఎగ్జాంపుల్ కింద. అండ్ ఇప్పుడు నంబర్ ఇచ్చేసి లాస్ట్‌లో మీరు ఎల్ అనేది మెన్షన్ చేయాలి. చాలామంది బిగినర్స్ మిస్టేక్ ఏంటంటే ఎల్ అనేది మెన్షన్ చేయరు. విచ్ ఈజ్ అట్టర్లీ రాంగ్ అండి. ఎందుకంటే మీరు ఎల్ అని మెన్షన్ చేస్తేనే ఇది లాంగ్ వాల్యూ అని చెప్పేసి మీరు ఎంత వాల్యూ ఇచ్చినా సరే ఆ వాల్యూ అనేది ఇది తీసుకుని స్టోర్ చేసుకుంటుంది లాంగ్ యొక్క ఎల్ రాసినందుకు. నెక్స్ట్ ఫ్లోట్ అనేది ఏంటంటే దేనికి యూజ్ అవుతుందంటే డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి. సో, డెసిమల్ వాల్యూస్ అంటే పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ అన్నీ డెసిమల్ వాల్యూస్. సో, మనం ఈ డెసిమల్ వాల్యూస్ని ఇంట్, షార్ట్, బైట్, లాంగ్లో స్టోర్ చేయలేమా అంటే స్టోర్ చేయలేమండి. ఓన్లీ హోల్ నంబర్స్ మాత్రమే స్టోర్ చేస్తుంది 4. అయితే ఫ్లోట్ వచ్చేసరికి డెసిమల్ వాల్యూస్ని కూడా స్టోర్ చేస్తుంది. సో, సింగిల్ ప్రెసిషన్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. అంటే ఇప్పుడు పాయింట్ తర్వాత మనం ఫర్ సపోజ్ 0.56 అని ఉందనుకోండి. 56 వాల్యూని మళ్ళీ స్టోర్ చేయలేదు. ఓన్లీ 0.5 అని ఉంటేనే దీన్ని స్టోర్ చేస్తుంది. సో, ఎఫ్ అనేది మ్యాండేటరీ అంటే అవునండి. ఎఫ్ అనేది ఫ్లోట్‌కి మ్యాండేటరీగా మనం పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎఫ్ అని పెడితే దానికి ఫ్లోట్ వాల్యూ ఓకే అని చెప్పేసి అది లోపల ఇంటర్నల్‌గా కంపైలర్ అనేది అది ఎఫ్ చూసి డెసిమల్ వాల్యూని యాక్యురేట్‌గా తీసుకుంటుందండి. సో, 6 to 7 డిజిట్స్ వరకు మనము ఈ ఫ్లోట్ వాల్యూని మనం స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ డబుల్. సో, ఫ్లోట్‌కి ఎగ్జాంపుల్ ఫ్లోట్ ప్రైస్ ఈక్వల్ టు 99.5 సో, ఇది ఫ్లోట్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ డబుల్ ప్రెసిషన్ అనేది డబల్ అనేది కూడా డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. అయితే ఈ డబల్ అనేది పాయింట్ తర్వాత 2 ప్రెసిషన్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. డెసిమల్ డిజిట్స్. సో, డెసిమల్ డిజిట్స్ అంటే అండి ఇప్పుడు 15 to 16 డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి రైట్. ఇక్కడ మనం 15 to 16 డిజిట్స్ని స్టోర్ చేయొచ్చు. పాయింట్ తర్వాత మాత్రం ఓన్లీ 2 వాల్యూస్ని మాత్రమే ఇది స్టోర్ చేసుకుంటుంది. సో, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి డబుల్ సాలరీ ఈక్వల్ టు 45,000.75. సో, ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా 75 ఓన్లీ 2 డబుల్ ప్రెసిషన్ని అలౌ చేస్తాం. మరి ఇక్కడ డబుల్‌కి డి అని పెట్టాలంటే డబుల్‌కి డి అని పెట్టనవసరం లేదండి. మనం ఇక్కడ డబుల్ అని ఇచ్చినప్పుడే అది కంపైలర్ అనేది ఇది డబుల్ కింద అండ్ దెన్ మనం నెక్స్ట్ వచ్చేసరికి క్యార్ అనేది క్యారెక్టర్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. క్యారెక్టర్ వాల్యూస్ అంటే మన కంప్యూటర్లో ఉన్న లైక్ సింగిల్ బటన్స్ ఉన్నాయి చూడండి. ఒక్కొక్క బటన్ ఒక్కొక్క క్యారెక్టర్ కింద ఇది తీసుకుంటుంది. లైక్ మీరు స్పేస్ ఇచ్చినా సరే స్పేస్ని కూడా ఒక క్యారెక్టర్ కింద తీసుకుంటుంది. అయితే క్యారెక్టర్ ఎప్పుడు కూడా మీరు సింగిల్ కోట్స్ లోపలే రాయాలి. అండ్ ఇలా రాస్తే సింగిల్ కోట్స్ లోపల మీరు ఏదైతే రాస్తారో దాన్ని క్యారెక్టర్ కింద తీసుకుంటుంది. అదే మీరు ఇలాగా ఫర్ సపోజ్ డబల్ కోట్స్లో కానీ ఇది నేను సింగిల్ క్యారెక్టరే కదా తీసుకున్నాను. సో, నేను డబల్ కోట్స్ పెడితే అది క్యారెక్టర్గా తీసుకుంటుందా అంటే తీసుకోదండి. విచ్ ఈజ్ అటర్లీ రాంగ్. ఎందుకంటే డబల్ కోట్స్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఇది స్ట్రింగ్ అయిపోతుంది. సో, జావా కంపైలర్ అనేది మీరు డబుల్ కోట్స్ పెట్టినప్పుడు దీన్ని స్ట్రింగ్ కింద
తీసుకుంటే. సో ఇది క్యారెక్టర్ యొక్క ఎగ్జాంపుల్ చూడండి. క్యార్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ. సో మనం ఈ క్యారెక్టర్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, ఒక పర్సన్ యొక్క గ్రేడ్స్ని కానీ, లేకపోతే వాళ్ళ రేటింగ్స్ ఇచ్చినప్పుడు 1 to 5 స్కేల్ కాకుండా A to B సంథింగ్ అలా స్కేల్స్ ఇచ్చినప్పుడు మనం ఈ క్యారెక్టర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బూలియన్ అంటే రిప్రజెంట్స్ 1 bit ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మన బూలియన్ అంటే చెప్పాలంటే నిజంగా మ్యాథమెటికల్గా 0 and 1 ఉంటుంది మన బూలియన్ ఆల్జీబ్రా. సో 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ, రైట్? ఇక్కడ బూలియన్ వచ్చేసరికి ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 ఉంటుంది. సో ఇక్కడ ఇది చెప్పాలంటే లైక్ ఫర్ సపోజ్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, రైట్? ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఎస్ ఆర్ నో కింద మనం తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, బూలియన్ ఈజ్ పాస్ట్ ఈక్వల్ టు ట్రూ. సో మీరు బూలియన్ని ఎప్పుడు కూడా సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ పెట్టొద్దు. అలా పెట్టారంటే దట్ ఈజ్ రాంగ్. సో మనం ఎప్పుడు బూలియన్ ఈక్వల్ టు అని చెప్పేసి ఏదో ట్రూ అయితే ట్రూ అని పెట్టాలి, లేకపోతే ఫాల్స్ అని పెట్టాలి. సో ఇక్కడితో బూలియన్ అయిపోయింది. నెక్స్ట్ రిఫరెన్స్ డేటా టైప్స్. ఈ రిఫరెన్స్ డేటా టైప్స్ అనేది ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్సెస్ని స్టోర్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఒక మెమరీ, రైట్? మెమరీని ఏజ్ అనే వేరియబుల్తో సేవ్ చేసుకున్నాం. సో ఈ ఏజ్కి ఒక ఆబ్జెక్ట్ని ఏజ్ డాట్ అని చెప్పేసి ఏ ఈక్వల్ టు సంథింగ్ ఏలో పెట్టినప్పుడు ఈ ఏ అనేది మనకి ఆబ్జెక్ట్ కింద రన్ అవుతుంది. సో ఇలాంటి ఆబ్జెక్ట్స్ అనేవి మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దామండి. సో అలాంటి ఆబ్జెక్ట్స్ మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అంటే యారేస్, క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ స్ట్రింగ్స్. మీకు ఈ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు అసలు ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఏంటి అవన్నీ మీకు క్లారిటీగా చెప్తానండి. సో ఇక్కడతో రిఫరెన్స్ డేటా టైప్స్ కూడా మీకు ఓవర్ వ్యూ ఇస్తున్నాను. సో అదండి ఈరోజు మన వీడియో. డేటా టైప్స్ గురించి మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా మీకు రావాలి. ఏంటంటే ఇప్పుడు మొత్తం డేటా వేరియబుల్స్ అంటే ఏంటో తెలిసింది, డేటా టైప్స్ అంటే ఏంటో తెలిసింది. బట్ ఇవన్నీ తెలిసినా సరే మన క్యాలిక్యులేషన్స్ని ఎలా చేస్తాము? ఇప్పుడు ఇంటిజర్ వాల్యూస్ తీసుకున్నా, లేకపోతే స్ట్రింగ్ వాల్యూస్ తీసుకున్నా, లేకపోతే క్యారెక్టర్ లేదా బులియన్ అని అవి తీసుకున్నా మనం వాటి మీద క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలాగ పర్ఫామ్ చేస్తాము అని చెప్పేసి మనకి ఒక డౌట్ వస్తుంది, రైట్? అది అప్పుడే మనకి ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందు వస్తాను. అంటిల్ దెన్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ జావా తెలుగు ఛానల్. ఆల్సో ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ లెర్న్ జావా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.